కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్న పడాల సునీల్ని రాయలసీమ మాల సంఘాల జేఏసీ చైర్మన్ యాటా ఓబులేష్ పరామర్శించారు. మాల సంఘాల జేఏసీ చైర్మన్ యాటా ఓబులేష్ మాట్లాడుతూ బిజినెస్ చేసుకునే మాల కులానికి చెందిన పడాల సునీల్ బాబుపై హత్యా ప్రయత్నం చేసి దాడి చేయడంని వ్యతిరేకిస్తున్నాము. సునీల్పై హత్యా ప్రయత్నం చేసి దాడి చేపించిన వ్యక్తి నాగరాజు యాదవ్ అని ఆరోపణలు ఉన్నాయని అన్నారు. హత్యా ప్రయత్నం చేసి దాడి చేయించిన వ్యక్తిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, మాలలపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఈ సునీల్ పైడాల అతను అత్యంతగా దాడి చేశారు. అతని మీద కాళ్ళు చేతులు విరగొట్టడం ఇలా జరిగింది. ఇలాంటివి అతను చేపించారు అని నాగరాజు యాదవ్ అని తెలిసింది. ఇవి ఎంత మటుకు సమాజం అని చెప్పి ఇప్పుడు ఇతనికి అన్యాయం జరిగింది, కాళ్ళు చేతులు ఇరగొట్టినారు కాబట్టి అతను చేయించిన వాళ్ళని ఎవరున్నారో కొద్దిగా వాళ్ళ మీద ఎస్సీ యాక్టివ్ పెట్టేసి తీవ్రంగా ఖండించానని మా మనవి. సూర్యప్రకాష్ గారు ఒకవేళ చేయించింటే అతను బీసీ కులానికి చెందిన వ్యక్తి. బీసీలు ఒకవేళ ఎస్సీల మీద కూర్చొని మాట్లాడుకోవాలి, కానీ ఎస్సీల మీద రెచ్చగొట్టించి అంటే మీరు మాలమాదిగలు ఏమైనా సరే కొట్లాడుకొని చావండి, మేము మాత్రం సేఫ్గా ఉంటామని చెప్పే ధోరణితో ఇలాంటి దాడులు అసాంఘిక కార్యక్రమాలు చేయించడము చాలా బాధాకరమైన విషయం. నేను రాయలసీమ మాల సంఘాల జేఏసీ చైర్మన్గా ఒక్కటే నేను డిమాండ్ చేస్తున్నా, పోలీసు గారికి, ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి నా మనవి ఏంటంటే, ఎవరైతే ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు రెచ్చగొట్టి చేయించారో ఆ వ్యక్తి పైన ఎస్సీ అట్రాసిటీ కేసు కంపల్సరీ నమోదు చేయాల్సిందే. ఈరోజు ఈ పగడాల సునీల్ మీద జరుగుతుంది, రేపొద్దున ఇంకొకరిని జరుగుతుంది. ఇట్లే చూసుకుంటూ పోతే లాస్ట్కు సమాజంలో మాల